చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ పంతం. సిరిపుర రాజ్యానికి ప్రభువు ప్రదీపుడు. ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం కలవాడు రాజగురువు. రాజగురువు మాటకు ప్రదీపుడు ఎన్నడూ ఎదురు చెప్పి ఎరుగడు. ఏమి అంటే ఈ రాజగురువు మామూలు పురోహితుడు వంటి వాడు కాదు. మహా తపస్సాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు. ఇటువంటి మహిమ కలిగి ఉండటం చేతనే రాజగురువునకు ప్రదీపుడు లొంగి ఉండటం, ప్రదీపుని దగ్గర సంజీవి విద్య తెలిసిన రాజగురువు ఉండటం వలన సామంతులందరూ ప్రదీపునికి తల వంచి ఉంటూ వస్తున్నారు. ప్రదీపునికి ఒకే ఒక కుమార్తె సుధీమణి. రాజగురువునకు ఒక కూతురున్నది, సౌమ్య. బాలికలిద్దరూ సమవయస్కులు. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునే ప్రాణ స్నేహితులు. ఎన్నడూ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలనుకు జలకమాడబోయారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకుని నీటిలోకి దిగారు. వాళ్ళు దిగిన కొంచెం సేపటికే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తువులన్నీ తారుమారయ్యాయి. గాలి వేయటం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడలు ముగించుకుని గట్టు మీదకి వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరను కట్టేసుకుంది. ఇది చూచి సౌమ్య, అక్కా, నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అన్నది. ఇందుకు రాజకుమారి అదోలాగా ముఖం పెట్టి, నీ చీర ఏమిటి, నీ చీర అంత మా సొమ్మే కదా అని వెటకారంగా మాట్లాడింది. ఈ మాటను సహించలేక సౌమ్య, మా తండ్రి గారి మాట ప్రకారమే మీ తండ్రి గారు పరిపాలన చేస్తున్నారు అని బదులు చెప్పింది. సౌమ్య అలా బదులు చెప్పేసరికి రాజకుమారికి కోపం ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బతుకుతూ మమ్మల్నే తూలనాడతావా, అంత కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా అంటూ సుధీమణి సౌమ్యను కొట్టి పక్కనున్న పాడుపడిన నూతిలోకి తోసివేసి తన మానాన తను వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు గాని రాజ్యంలో మరెవరికి గాని కాస్తైనా తెలియదు. సౌమ్య పాపం ఆ పాడు నూతిలోనే పడి ఉన్నది. ఇలా ఉండగా వేట కోసమని మౌసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడుబడిన నూతిలో నుంచి మనిషి కంఠస్వరం వినిపించేసరికి పోయి తొంగి చూచాడు. చూచి సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె ఫలానా గురుపుత్రిక అని తెలుసుకుని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకుని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. కానీ ఆమె కోరికను మన్నించటానికి అతను సాహసించలేకపోయాడు. ఏమి అంటే సంజీవి మహిమలో సిద్ధుడైన రాజగురువు కూతురాయే ఆమె. అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు. పరిస్థితులు ఎదురెత్తుగా ఉండటం చూచి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. ఇంతలో అక్కడ రాజగురువు తన కూతురు కనపడకపోవడంతో కలవరపడి రాజు వద్దకు వెళ్ళాడు. రాజుకు ఆగమ్యంగానే తోచింది. వెంటనే భటులను పరిచారికలను పంపించి గురుపుత్రికను వెతుక్కుని రమ్మన్నాడు ప్రదీపుడు. వారు పోయి వెతకగా కొంతమంది పరిచారికులకు చెట్టు కింద విలిపిస్తున్న సౌమ్య కనపడింది. కానీ ఎన్ని విధాల బ్రతిమాలినా ఆమె ఇంటికి రానన్నది. ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురువు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటన ఇద్దరు పాదచారులై ఆ చెట్టు కిందకు పోయి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నారు. రాజు విచారానికి అంతు లేకుండా పోయింది. గురువు పాదాలకు నమస్కరించి, మహాత్మా, ఇది నా తప్పు, నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి, దాసుడను అంటూ ప్రార్థింపసాగాడు. అప్పుడు రాజగురువు తన కుమార్తెను ఇంటికి రమ్మంటే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావటం. రెండవది రాకుమారి అయిన సుధీమణి తన వెంట ఆ రాజ్యానికి చెలికత్తెగా రావటం. రాజు వైపు చూచాడు రాజగురువు. రాజు తన వల్ల కావలసిన ఏ పనైనా సరే చేసి తీరుతానని వాగ్దానం చేశాడు. అంతటా తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుడిని పెండ్లి ఆడటము, ఆమె వెంట సుధీమణి వెళ్ళటము అనుకున్న ప్రకారం జరిగింది. ఇప్పుడు సౌమ్య వంశంలో ఉన్న సుధీమణి ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసి తీరవలసి వచ్చింది. సుధీమణికి ఇటువంటి ఒత్తిడితో కాలం గడిచిపోతూ ఉంది. కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని మరింతగా బాధ పెట్టడం మరీ ఎక్కువయింది. అది చూచి రాజపుత్రుడు సహించలేకపోయాడు. ఆమెను ఈ చిక్కు నుండి విడిపించడానికి రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమణిని ఒప్పించి దూర ప్రదేశానికి తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎలా అయితేనేమి సౌమ్యకి తెలిసింది. ఆమె తండ్రి వద్దకు పోయి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురువు ఉగ్రుడై వెంటనే
రాజపుత్రుడు వృద్ధుడుగా మారిపోవుగాక అని శపించాడు. శాపం తగిలి తక్షణమే మౌసల రాజపుత్రుడు ముసలివాడిగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామ అయిన గురువు వద్దకు వెళ్ళి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాటించమని వేడుకున్నాడు. క్షణం సేపు ఆలోచించాడు రాజగురువు. శాపమా తిరుగులేనిది, అయితే ఎవరైతే కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది అని సర్ది చెప్పాడు. ఎవళ్ళు కోరి ముసలితనం తమ పైకి తీసుకోరనే ధీమాతోనే ఇలా అన్నాడు రాజగురువు. రాజగురువు తలచినట్టుగానే ముసలితనం తీసుకోవడానికి ఒక్కళ్ళు ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవటం రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన 5 సంవత్సరాల పసివాడు ఎదురుపడ్డాడు. తండ్రి మనోవేదనకు అంతులేకపోయింది. ఇదంతా రాజగురువుకు తెలిసింది. ముద్దుల మనవడిని ఈ రూపంలో చూచి ఏ తాత సహించగలడు? మనవడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపాన్ని ఉపసంహరించుకున్నాడు. నాటి నుంచి సౌమ్య సుధీమణులు తమ పంతాలను విడిచిపెట్టి చిన్నప్పటిలాగా కలిసిమెలిసి సుఖంగా ఉండసాగారు.